కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీ మధ్యే విరాజన్మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే ఏణాంకానల భానుమండల సచ్శ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కజ్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సముకుటాం చారుస్మితాం భావయే. ఈ రెండు శ్లోకాల్లో భగవత్పాదుల వారు ఆ మణిద్వీపము, ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, చింతామణి గృహంలో అమ్మవారి యొక్క స్వరూపం, ఇది భావయే అని మాటతో రెండు శ్లోకాల్లో కూడా ధ్యానము ఆవాహన అనేది ఇందులో కనిపిస్తున్నది. అంటే అమ్మవారి స్వరూపాన్ని ముందు మనం ధ్యానం చేసుకున్నాం, తర్వాత అర్చన మొదలు పెడతారు 3వ శ్లోకం నుంచి. ఇక్కడ 2 శ్లోకములు అమ్మవారి వైభవాన్ని చెప్తూ కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం భావాభావ విభావినీం భవపరాం సద్భక్త చింతామణీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇందులో విశేషంగా చెప్పినటువంటి ఆ మంత్ర సంకేతాలను కూడా తెలుసుకుంటూ సభా మర్యాదలో ఎంత మేరకు శాస్త్రం చెప్పాలని అనుమతిస్తుందో అంతవరకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇది శ్రవణమే మన అమ్మవారి యొక్క వైభవాన్ని మన హృదయంలో స్ఫురింపజేస్తుంది. మనందరం మానసికంగా అమ్మవారిని ఆరాధించిన వైభవాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తున్నది. ఈ రాజరాజేశ్వరి అష్టకం ఏదైతే ఉన్నదో, అష్టకం కాదు, పంచదశ శ్లోకములు ఏవైతే ఉన్నాయో ఇవి చాలామందికి ఇక్కడున్న వారికి తెలుసన్న విషయం నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంచుకున్నది ఇక్కడ ఈ ఊరి వారే గనక. రెండవది, ఇవాళ ఒక సంగీత విద్వాంసులు చెప్పారు, ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో మల్లిక్ గారు దీన్ని గానం చేయగా అది భక్తిరంజన్లో చాలామంది విన్నటువంటి వారే. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి ఇది అంత ప్రసిద్ధి చెందింది. అంత రమ్యమైన శ్లోకములు, ఇందులో శబ్దజాలంలోనే మాధుర్యం ఉంది, భావంలో మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి, తత్వశాస్త్రం యొక్క వైభవం కూడా కనబడుతున్నది. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఈ అనే అక్షరంతో మొదలవుతోంది. ఇక్కడ ముందు భగవత్పాదుల వారి శ్లోకం చెప్పుకుని ఈశానాది పదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం సాధ్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం స రత్నాక్షతై శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృత వర్ణిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం.